నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని అబ్దలీ ప్రాంతంలో ఇద్దరు భారతీయులు పనిచేసే చోట మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే వాళ్ళు చనిపోయి 24 గంటలు కాకముందే మరొక సంఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సాబ్రియాలోని ఓ కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక లోహపు వస్తువు వారిపై పడడంతో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పేసి ముగ్గురు ఆసియా ప్రవాసుల పైన ఒక లోహపు వస్తువు పడిందనే సమాచారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్ యూనిట్ కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే దీని ఫలితంగా మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులు అక్కడికక్కడే మరణించారని చెప్పి మూడవ వ్యక్తి గాయపడ్డారని చెప్పి భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు ఆసియా ప్రవాసుల మృతదేహాలను తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించగా గాయపడిన మూడవ ప్రవాసుడిని ఆసుపత్రికి తరలించారని చెప్పి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతూ ఉన్నట్లు పోలీసు వర్గాలు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం పనిచేసే చోట కంపెనీలలో కానీ ఫ్యాక్టరీలలో కానీ ఎక్కడ పని చేసినా కానీ అలాగే భవన నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు కానీ కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రాణానికి ఏమైనా హాని కలుగుతూ ఉందంటే ఆ ప్రదేశం నుంచి సురక్షితమైన ప్రదేశానికి వచ్చేయండి. దయచేసి ఏమాత్రం అలసత్వం వహించినా సరే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మనల్ని నమ్ముకుని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది. అలాగే చనిపోయిన ఇద్దరు ప్రవాసులు ఆసియా దేశాలకు సంబంధించిన ప్రవాసులను తెలుపుతూ ఉన్నారు. కానీ ఏ దేశానికి సంబంధించిన ప్రవాసులని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించడం లేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇద్దరు ఆసియా దేశానికి సంబంధించిన ప్రవాసులు అంటే వాళ్ళు భారతీయులై ఉండొచ్చు, వాళ్ళు పాకిస్తానీయులై ఉండొచ్చు, బంగ్లాదేశ్ వారు కావచ్చు, శ్రీలంక వారు, నేపాల్ వారు, ఫిలిపిన్ వారు ఎవరైనా అయి ఉండొచ్చు అని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంటూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ పని చేసే చోట మన భారతీయులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎందుకంటే గాని ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మన యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న మూడవ ప్రవాసుడు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.